సామాన్లను ఎందుకన్నాడో, శివాజీ సామాన్లను ఎందుకన్నాడో నేను చెప్తా చూడండి. ఇప్పుడు లేడీస్ ఉన్నారా, చెవులు మూసుకోండి. సామాన్లు బ్రో బ్రిస్ట్ని మన లాంగ్వేజ్లో ఏమంటారు, బూత్ పదంలో ఆ మాట మాట్లాడితే స్టేజ్ మీద బాగుంటుందా? సో ఆ ఇంటెన్షన్ తోటి సామాన్లు అన్నాడు. మీరేమంటారు దాన్ని, ఏమంటారు బ్రో చెప్పాలా? మ్యూట్ చేసుకుంటారా? ఎందుకు బ్రో, ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? శివాజీ సార్ కరెక్టే చెప్పారు. సో అది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం బట్టి చెప్పారు ఆయన. ఓకే, స్క్రీన్ మీద ఆమె ఒప్పుకొని తిరగవచ్చు, చేసుకొని తిరగవచ్చు. మరి ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ జిఎస్టీ సినిమా తీసిండు, అందరం దాని మీద దాంట్లోనే కదా, స్క్రీన్లోనే కదా చూసింది. దాన్ని రెచ్చిపోయి మీరు ఏం చేసుకోలేదా? సొసైటీలో స్త్రీకి ఎంతో గౌరవం ఇవ్వాలి. యాజ్ ఏ భారతదేశంలో మనం అందరం స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చాడు శివాజీ. అక్కడ సామాన్లనే ఆగండి బ్రదర్. ఇప్పుడు లేడీస్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాం మనం. భార్యని ఒక విధంగా, అమ్మని ఒక విధంగా, చెల్లిని ఒక విధంగా ట్రీట్ చేస్తాం, అవునా కాదా? తను కూడా ఒక స్త్రీనే, కానీ ఆమె విధానాన్ని బట్టి ఆయన అలా అన్నాడు, సామాన్ అన్నాడు. డైరెక్ట్ అనలేం కదా బ్రో, అది ఇన్సల్టింగ్గా ఉంటుంది. సారీ బ్రో, ఇది లేడీస్కి చెప్పలేని మాటలు చెప్తున్నాము. సో ఇది మ్యూట్ చేసుకోండి. సో ఇది అంటే కరెక్ట్ కాదు కదా. సో ఆయనకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది, అలా అన్నాడు. సో తప్పేముంది? సామాన్లో మరి అదేదో సాంగ్ ఉంటుంది, గలీజ్ సాంగ్లు ఉన్నాయి. ఇంకోటి మేడం, చీరలు ఎవరు కట్టుకోమన్నారు? నేను కట్టుకోమంటున్నానా? మన భారత సంస్కృతి సాంప్రదాయంగా ఉండాలి అంటున్నాను. స్త్రీ మైండ్ సెట్ చీరలు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళ వృత్తి, వాళ్ళకున్న హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అట్లా తయారవుతారు. ఎవరిష్టం వాళ్ళది బ్రో. సో కాదు బ్రో, ఇప్పుడు నీకు నువ్వు టెంప్ట్ అవుతావు, లేడీస్ చూసి టెంప్ట్ అవుతావు, అవునా కదా? కొంతమంది కవరు, కొంతమందికి ఆలోచిస్తారు, అవునా కదా? కొంతమంది చూడగానే గెలకాలనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. మరి ఏంది బ్రో మరి మాట్లాడతారు? చెప్పాలి, అవన్నీ ఉండాలి. సైంటిఫిక్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క యాజ్ ఏ హ్యూమన్గా ఎవరిని ఈ బ్రోని చూసినా కూడా నాకు ఈ బ్రో ఇట్లా లేడు, ఆ బ్రో ఇట్లా ఉండాలి. ఆ కామన్ సెన్స్ కనీసం ఉంటుంది. హ్యూమన్గా ఆలోచించాలి కూడా. శివాజీయే కరెక్ట్ 100%. స్త్రీని కూడా గౌరవిస్తాము, గౌరవించకుండా ఉండము, కానీ ఆ పద్ధతి బాగాలేదు. స్టేజ్ మీద వచ్చేటప్పుడు అది రిలీజింగ్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు స్త్రీలు పద్ధతిగా ఉండడం చాలా ముఖ్యం. ఓకే, నేను చెప్తానమ్మా, అది చెప్తాను తల్లి అది చెప్తాను తల్లి అమ్మ. మన భారతదేశంలో ఏ స్త్రీ కూడా వాళ్ళు పద్ధతిగా ఉంటే ఏ మగోడు కూడా ఏ అమ్మాయిని గెలకడు. అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా తప్పు ఉంది, లేదనట్లేదు. చాలా వరకు అబ్బాయిలు కూడా తప్పు ఉంది. ఎందుకో చెప్తాను చూడండి. ఎవరో వచ్చి డ్రగ్స్ నేర్పిస్తారు, మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కంట్రోల్లో ఉండాలి. స్త్రీలు బట్టలు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నా పొట్టి బట్టలు మీరు చూసినా అనుకోండి, నాకు రిమ్మెక్తుంది. సీరియల్ కట్టుకున్న వాళ్ళ మీద నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు, దేవతలాగా అనిపిస్తారు. చూడు ఎలా చూస్తావో అది నీ ఇంటెన్షన్, నేను చెప్పలేను కదా. నువ్వు బ్రో నేను నడుము నేనేమన్నాను, నేను చెప్పానా బ్రో? నేనేమన్నాను, పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే నాకు రిమ్మలేస్తుంది అన్నా. నేను గౌరవించానని చెప్పలే, గౌరవిస్తేనే కదా నాకు ఆమె లొంగేది. ఆమె లైక్ చేస్తేనే కదా నేను చేసేది. భారత సంస్కృతి సాంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎంతో గౌరవం ఉంది. ఎత్ర నారేస్తూ పూజ్యంతే తత్ర రమంతే దేవత అని మన పురాణాల్లో కూడా రాసి ఉంది. సో లేడీస్కి ఎంతో గౌరవం ఉంది. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే సమాజం మొత్తం ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది. మగవాడు కష్టపడాలి, సంపాదించాలి, పెట్టాలి. యూత్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, అన్నీ చేయాలి, కానీ తప్పులు మాత్రం చేయకూడదు. జారకండి, అది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈవెంట్స్కి మాత్రమే అది పడ్డారు కాబట్టే ఆ విషయాన్ని చెప్పారు, లేకపోతే చెప్పేవారు కాదు. అఫ్కోర్స్ ఆయనకు కూడా ఉంటుంది. సినిమా ఫీల్డ్ అంటే అని మీకు తెలిసిందే, అది ఎవరికి ఎలా చూపిస్తేనే ఎలా నడుస్తూనే మీకే తెలుసు. సో దయచేసి మీడియా వాళ్ళు కూడా మన భారత సంస్కృతిని కాపాడడానికి ట్రై చేయండి.